got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with a certainty, I have a sense of urgency. A message for eternity, for everyone internally. I had some people burning me, but now they fucking learn to see I ain't the one to fuck with. Now they looking nervously, and I don't really care what you think of me respectfully. You can kick rocks if you think you're fucking better, see. I will outwork you, turn you to an enemy. Hurt you so bad that you're gonna need some therapy. వారేవా ఏం దొరికిర్రా. I love you. ఏందే పోరి పడిపోయినావా గా 2 ముక్కలకే ఏంది గా డైరీ మిల్క్కే హోసి పిచ్చిదానా, వాడు చెప్పిందే సోది. అవెన్ని రోజులు గుర్తిస్తాడో, వాడు పాటిస్తాడో లేదో ఆనకే తెలియదు. నువ్వు ఇలాంటి 2 మాటలకి ఆఫ్టర్ ఆల్ డైరీ మిల్క్ చాక్లెట్కి పడిపోయినావు. ఈసారైనా జర చూసుకొని యాక్సెప్ట్ చేసుకోవే పోరి. You dirty girl. ఎందుకు నా లవ్ని చెడగొట్టా? నువ్వు పెద్ద జూలియట్, వాడు రోమియో. నా లవ్ ఎందుకు జడగొట్టావంట? ఆడెంతదవో నాకు తెలుసు. వాడు రోజుకొక అమ్మాయిని చెడాయిస్తాడు. నువ్వు ఇంటికి వెళ్ళి బజ్జో బేబీ. ఏంటి ఇటీ జరుగుబే. ఏం రా సాలే, అయిందా ఇవాళ కోట అయిందా? ఇలా రోజు మొగరాయినలా ఎవరు నొక్కలు కొట్టండి నీకు మనసులో అవుతుందా? రేయ్ నీకు తెలుసు కదా, నా ముందు ఎవడన్నా తప్పు చేస్తుంటే కోపం నశలానికి ఎక్కుతుంది. నువ్వేమో పవన్ కళ్యాణ్, నేనేమో తమన్నా. మన సినిమానేమో కెమెరామెన్ గంగాతో రాంబాబు. ఏ కాదు కాదు, కెమెరామ్యాన్ సత్తిగాంతో ప్రియా జాస్పర్. వస్తాయి మారవే, వస్తా బుద్ధి తెచ్చుకో. రేయ్ దోస్తువై బతికిపోయినావు, లేదంటే నా చేతిలో చచ్చేవాడివి. మీ అమ్మ వాళ్ళు నీకు బేబీ అని పేరు పెట్టి తప్పు చేశారు. నువ్వు ఎదిగాక నీ వాలకం చూసి కంచు అని పెడితే బాగుండే. రే పోల్చక్క ఇట్రా. హే అంత నచ్చానా? వసే ఇప్పుడు వాడిని ఎందుకు కొట్టావే? నిన్ను కొట్టలేక. అవి 1వ తరగతి చదివే రోజులు. కర్మ కాలి నా పుట్టినరోజు. నీకు ఒక్క చాక్లెట్ ఎక్కువ ఇచ్చిన పాపానికి దోస్తు దోస్తు అంటూ 25 ఏళ్ళుగా నన్ను చంపక తింటున్నావు కదనే. ఏంద్రా? ఏం లేదు ఏం లేదు. ఆ యమదూతలైనా కాస్త బ్రేక్ ఇస్తారు. తమరేమో కింద మంట పెట్టి పైన వెన్నబుతున్నావు కదనే. అరే సరే బేఫికర్గా ఉండురా బై, నేనున్నా కదా నీకు. అదే నేను చెప్తాన్నా, నీ దోస్తోనే నా చావుకొచ్చింది. అరే నిన్నెవరు కొట్టలేక మొన్న రాత్రి కాపు కాసి కుక్కను కొట్టినట్టు కొట్టిరు. బాధపడకు మామ, గా దెబ్బలకైనా ఆయింట్మెంట్ నేనే కొనిచ్చిన కదా. రేపటి నుంచి నీ కనబడుతోట్టు.
కళ్ళు దొబ్బినాయా? సారీ సారీ భయ్యా. ఆ? సార్ సారీ చెప్పాను కదా సార్. రేయ్ ఏమ్రా నా ఫ్రెండ్నే కొడతావా నువ్వు? హా? మీరు నన్ను కొడతారా? ఉండండి, ఈ ఏరియా సిఐ నా ఫ్రెండు, మిమ్మల్ని ఇద్దరు బొక్కలేపిస్తావు. సార్ 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 ప్లీజ్ సార్. నాన్న ఏయ్ వాగ్బే నువ్వు ఆగు ఆగు ప్రియా 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 ఆగు ప్లీజ్. ఆగ్రా నువ్వు ఆగు. ప్రియా ఎవరికి ఫోన్ చేస్తావురా నువ్వు? ప్లీజ్. ఎవరికి ఫోన్ చేస్తావు? చేసుకో. ప్రియా నువ్వు ఇట్రా ఒకసారి. దండం పెడతా ఆగవే ప్లీజ్. అయినా నువ్వు ఇందాక నాతో మాట్లాడినా వెళ్ళిపోయినావు కదరా. చల్ బై. మరి అదని ఎందుకు కొట్టావు? నువ్వు నాతో మాట్లాడన్నావు కానీ నేను నీతో మాట్లాడని చెప్పలేదు కదా. రేయ్ అయినా నువ్వు నా దోస్తు మామా. వస్తాయి వాడు ఎస్ఐ స్టేషన్ అంటుండే, నన్ను స్టేషన్ గిట్ట తీసుకెళ్ళి అనుకో మా అయ్య వాళ్ళు తంతరే. నీకు దండం పెడతాను, ఒక్క నిమిషం ఆగు ప్లీజ్. మరి ఇందాకేదో నాతో మాట్లాడని చెప్పినావు. బుద్ధి తక్కువ నీతోనే మాట్లాడతా, జీవితాంతం నీతోనే మాట్లాడతా. నువ్వే నా జాన్ జిగ్రి దోస్తు. కాకపోతే ఒక్క 10 నిమిషాలు ఒక్కబట్టు చాలు ప్లీజ్. నీకు దండం పెడతానే ప్లీజ్. సర్లే పో. సారీ సార్, మా ఫ్రెండ్ తరపున నేను సారీ చెప్తాను సార్. నువ్వు కాదు, దాన్ని వచ్చి సారి చెప్పాను. ప్రియా ప్రియా నువ్వు సారీ చెప్పాలన్నట. ప్లీజ్ ప్రియా ఒకసారి వచ్చి చెప్పవా ప్లీజ్. ప్రియా నాకు ఒక్కసారి ప్లీజ్ ప్రియా. సారీ. వినబల్లా. సారీ. వినబల్లా. సారీ. ఎంత క్యూట్గా చెప్పావే. ఐ లవ్ యూ. సచ్చినోడా. అబ్బా ఇప్పుడు కొట్టడం అవసరమా? మళ్ళీ వాడు వెళ్ళి ఎంత పెంట చేస్తాడో కదా. హే నాకు ఐ లవ్ యూ చెప్తాడా? తగ్గేదే లేదు. ఆ నా కొడుకుని అస్సలు వద్దు. వస్తే ఇక్కడ నా లాగు తడుస్తుంటే అవసరమా ఆ డైలాగ్? రేయ్ ఎక్కువ తక్కువ చేయకు. నా ఫ్రెండ్ అని కూడా చూడు, నిన్ను కూడా లేపేస్తా. ప్రియా ప్రియా ఏమైందిరా అంత డల్గా ఉన్నావు? ఓ ఎవరు దొరక్క నీ తల పగలు కొట్టిందా తింగడిది? నాది కాదు, ఇంకొకటి తల పగల కొడితే నాకు బొబ్బొచ్చింది. రోజు ఉండేదేగా. అందుకేరా ఈ అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఈ అమ్మాయిలు అగ్గిపుల్ల లాంటి వాళ్ళు, ముట్టుకుంటే మసైపోతాం. నన్ను చూడు ఎంత హ్యాపీగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. ఒక్క చాక్లెట్ ఇచ్చిన పాపానికి అనుభవిస్తున్నారా? అనుభవించు రాజా, అనుభవించు రాజా, అనుభవించు రాజా. నీ అబ్బా ఆ అమ్మాయికి భయపడి నన్ను కొడతావా? అయినా అది ఎలక పిల్లలాగా ఇంతే ఉంటుంది, దానికి భయపడ్డం ఏంద్రా? అవునా? అయితే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా. ఈయనకేం కర్మ. ముందు అవసరమైతే కుడి ఎడమ వైపు కూడా చూసి చెప్తా. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ బాలు, బత్తాయి బాలు ఇక్కడ. అరే అన్ని సైడ్లు వద్దు కానీ ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా, నీ బత్తాయిలు బద్దలైతాయి. బత్తాయిడా అక్క? వచ్చినావా అక్క? ఎప్పుడు వచ్చినావు అక్క? ఇందాకనే తమ్మి గింతంత గంతంత ఎలక పిల్ల అంటే కదా, అప్పుడే వచ్చిన. ఓ వినేసినావా అక్క? మొత్తం వినేసినావా? అయినా అది నిన్ను కాదక్క, నిన్న రాత్రి నా చేతికి ఎలక కొరికిందక్క. అది చెప్పుకొని బాధపడుతున్నా అంతే. ఏడ కొరికింది చూపియా? అది అది బాబా జబా జబా అది అక్క. అక్క
ఒక్క నిమిషం గ్యాప్ ఇస్తావా అక్క? ఎందుకురా? సుస్సు పోసుకొని వస్తానక్క. ప్యాంటు తడిచిపోతే అమ్మ కొడతాది. ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క. ఈడ నుంచి గదిలినావు అనుకో, ఆ? నేను కొడతా. అప్పటినమ్మ వద్దక్క, అసలు లోపల డైపర్ కూడా లేదు. వదిలే అక్క. అయినా నేను ఎలుక పిల్లని కదరా, గింతంతుంటా. నన్ను చూసి భయపడుడేందిరా? బుద్ధి తక్కువే చెప్పిన అక్క. ఒరే శ్రీధర్, కనీసం నువ్వైనా చెప్పురా ప్లీజ్. అబ్బో, నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారి గారు. అదంతా కాదురా, ఇవాళ నా చెయ్యి మస్తు దురద పెడుతుంది. ఎవరో ఒకరు దొరికే వరకు నువ్వు ఆడనే కూర్చోవు. ఇదంతా అవసరమారా నీకు? అనవసరంగా బిల్డప్లు పోయి తిట్టేసి నీ పతపోతాడా. పాపమే, వదిలేవే. వాడు మనం చిన్నప్పటి నుంచి దోస్తులమే కదా. ఆడు నీకు దోస్తేమో, నాకు కాదు. వాడు చిన్నప్పటి నుంచి నా పెన్సిళ్ళు, చాక్లెట్లు అన్నీ కొట్టేసేటోడు. బల్లి గుడ్ల ముఖమోడు. అది చిన్నప్పుడు కదనే. నీ దోస్తని వదిలేసిన, లేకపోతే ఎప్పుడో ఆ నయ్యవ్వ అని ఫోటోకి దండేసి దండం పెట్టేటోళ్ళు. అవ్వా చూస్తే స్పీకర్లు బద్దలైతాయి. ఆయన నీతో ఒక మాటలు మాట్లాడడానికి వచ్చిన. వామ్మో, మళ్ళీ పింట చేసావే. నిన్న కొట్టిన రౌడీగాడు మయ్య కంప్లైంట్ చేసినాడు. తిక్కరేగా నీడికే రమ్మన్నా. ఇలా ఆడో నేనో తెలుసుకున్నాడు. రే బత్తయ్యగా జోక్ చేసిండ్రా. వచ్చేది రౌడీలు కాదు, నీ రాణి. ఏంది జోక్ చేసినావా? వచ్చేది రౌడీలు కాదా? నా రాణి రమ్మన్నావా? ఏం బ్రో, ఏమైనా సూపర్ పవర్లు ఉన్నాయా ఏంది నీకు? గంత ఫాస్ట్గా వచ్చినావు. అంటే రాణి వస్తుందన్నావుగా, అందుకే వచ్చేసిన. రే బత్తాయిగా వద్దురా, పోరా. నువ్వన్న బతిపోరా, పుణ్యం ఉంటుందిరా. నా మాటరా. ఒక అక్కడ వచ్చేది నా రాణి. నా రాణి కోసం ప్రాణమైన ఇస్తా. అంతంత బుర్రున్నదా? ముసుకోబే. ఇంతకీ ఎవరు వస్తున్నారే? అక్క, ఎవరాయన? మీ చుట్టాలా? కాదురా, నీ రాణి అన్నలరా. అంటే బావలు. అక్క నువ్వు సూపర్ అక్క. బ్లెస్ మీ అక్క. బావా, నీ చెల్లెది బావా. వెయిటింగ్ ఇక్కడ. ఎక్కడ టచ్ అయ్యేదో అక్కడ టచ్ చేశారా. ఆ పొట్టి దాని సంగతి రేపు చూద్దాం. ఫస్ట్ వీని సంగతి చూడరా. ఎవడరానికి బావా? అక్క అక్క, Actually ఎందుకు ఇల్లు ఎత్తుకెళ్తున్నారు? అక్కడ నీకోసం రాణి వెయిటింగ్ రా. అందుకనే రాజులక్క తీసుకుపోతురు. అనంతపురం అక్క నువ్వు దేవత అక్క. నా పిల్లలకి నీ పేరే పెట్టుకుంటా అక్క. నా దోస్తుని కొట్టా అని చెప్పి ఇలా బలిపశువుని చేసినావు గానే. సరే సర్లే పదా. మళ్ళీ ఏడికే? నీ దోస్తు గాని కాపాడాలి కదరా. పా. అక్క ఏమైందక్క? నేను ఆడున్నా. నా రాణి ఏది? అసలు మా బావడి? చెప్తారా, చెప్తా. సీజన్ 2 కోసం వెయిట్ చేయి.